బ్రెస్ట్‌లో లంప్ అనేది నాన్ క్యాన్సర్ అయినా అయ్యుండొచ్చు, క్యాన్సర్ రిలేటెడ్ అయినా అయ్యుండొచ్చు అండి. సో, యూజువల్లీ నాన్ క్యాన్సర్ అంటే లైపోమా అంటారు. అంటే కొవ్వుగడ్డ అంటారు. అది అయ్యుండొచ్చు. ఫైబ్రో అడినోమా అంటారు. అది కొంచెం కొవ్వుగడ్డకి సిమిలర్‌గానే ఉంటుంది. అదయ్యుండొచ్చు. ఇట్లా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళలో పాలు కూడా గడ్డగట్టేసి అట్లా గడ్డలయ్యుండొచ్చు. ఇట్లా రెండోదొచ్చి క్యాన్సర్ గడ్డలనమాట. అవి ఎలా ఉంటాయంటే ఇనీషియల్‌గా చిన్నగా ఉంటాయి. రోజుల్లోనే పెద్దగా అయిపోతాయి. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు నిప్పుల నుంచి బ్లడ్ రావడము, దాని పైనున్న స్కిన్ అంతా పకరింగ్ అవ్వడం ఇలా అంతా అవుతూ ఉంటుందనమాట. సో, ఇవి సహజంగా వచ్చే కారణాలు. ఎప్పుడైతే గెడ్డ గమనించారో ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మంచిదండి. అండ్ సెకండ్ థింగ్ మీరు కన్సల్ట్ అయ్యే లోపల మీరు అబ్జర్వ్ చేస్తారు గదా! సైజ్ కొంతమంది పేషెంట్స్ ఎలా చెప్తారంటే, "నాకు 1 ఇయర్ నుంచి ఆల్‌మోస్ట్ అంతే సైజ్ ఉంది మేడం. సో, ఇంకా పెరగడం గాని అట్లా ఏం లేదు" అంటారు. సో, అప్పుడు మోస్ట్‌లీ అంత భయపడాల్సింది అవసరం లేదు అని అర్థం అనమాట. కానీ కొంతమంది ఎలా చెప్తారంటే గమనించినప్పుడు చాలా చిన్నదుందిగా ఒక వారం, 10 రోజుల్లోనే చాలా సైజ్ పెద్దదవ్వడం, జ్వరం రావడం ఇట్లంతా జరుగుతూ ఉందని చెప్తారు. సో, ఇలాంటి వాళ్ళు త్వరగా రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుందనమాట.